అలానే మిస్ రావు కొన్ని కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పునర్వికాశ్రీ ఆ చిన్న పాపకు సంబంధించిన చికిత్సకి 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ అవసరం. అందుకే క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళారు తల్లిదండ్రులు, అనేక మంది దాతలు పాకెట్ మనీని తీసి బయటికి ఇచ్చినటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది ఉన్నారు. ఈ క్రౌడ్ ఫండింగ్ 10 కోట్లకు పైగా వచ్చింది. 6 కోట్ల రూపాయలు అవసరమైతే సమకూరుస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. మీడియా కూడా పునర్వికాస్ చికిత్స కోసం దాతల్లో ముందుకు రావాలని చెప్పి తమ బాధ్యతని బాగా పోషించింది. ఇది అరుదైనటువంటి సంఘటన. కొందరు విషయంలోనే ఇలా రావటం. ఎందుకంటే 16 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. క్రౌడ్ ఫండింగ్ని సేవ్ పునర్వికా పేరుతోటి పెద్ద ఎత్తున సేకరించారు. ఇక చాలు, ఇక మీరు ఎవ్వరూ పంపించద్దు అని చెప్పి పునర్వికాస్ తండ్రి సురేష్ చెప్తూ ఉన్నారు. చాలా ఫండింగ్ వచ్చేసింది, మాకు సరిపోయినంత ఉంది, ఇక మీరు పంపించొద్దు అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఫండింగ్ ఎంత వచ్చింది? ఈ ఫండింగ్ తోటి నిజంగానే 16 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజక్షన్ని కొనుగోలు చేస్తున్నారా? ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారో అంత అసలు విలువైనటువంటి ఇంజక్షన్ ఉందా అసలు అనేటువంటి సందేహాలని అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీశాను. అసలు ఈ ఇంజక్షన్ ఏంటి, ఎక్కడ లభిస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కొన్ని వివరాలు వచ్చినాయి. ఇది పూర్తిగా జన్యుపరమైనటువంటి ఇంజక్షన్, చాలా ఖరీదు. నిజంగానే 16 కోట్లు చేసే ఇంజక్షనే 16 కోట్ల రూపాయలు. ఇది అమెరికాలో మాత్రమే దొరుకుతుంది, యూరోపియన్ కంట్రీస్లో కొన్నిట్లో ఉంది. ఇది యాక్చువల్గా పునర్వికాకు సంబంధించి జోల్ జెన్స్మా ఈ ఇంజక్షన్ పేరు, జోల్ జెన్స్మా ఇంజక్షన్ పేరు. ఇది అత్యంత అరుదైనటువంటి ఇంజక్షను, అత్యంత అరుదుగా వచ్చేటువంటి వ్యాధికి మాత్రం దీన్ని ఉపయోగిస్తారు. ఇది జన్యుపరమైనటువంటిది. మొత్తం బాడీలో ఉండేటువంటి డిఎన్ఏ మొత్తాన్ని సింగిల్ టైం మార్చేస్తుంది. దీర్ఘకాలంలో మందులు వాడకుండా సింగిల్ టైం మార్చేస్తుంది ఇంజక్షన్. ఇది పునర్విక ఎస్ఎంఏ టైప్ 1 తోటి ఆవిడ బాధపడుతున్నారు. జన్యుపరమైనటువంటి దాంతో ఏంటంటే స్పైనల్ మాస్కులర్ అట్రోపీ అనేటువంటిది, ఇది ఆవిడ వ్యాధి, ఎస్ఎంఏ అంటారు. ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లల కండరాలు, నరాలు ఇవన్నీ కుంచుకుపోతుంటాయి. శ్వాస తీసుకోవటం, ఆహారం తీసుకోవటం అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ స్టేజ్లో పునర్వికా ఉంది. సో దానికి 16 కోట్లు పెట్టి ఇంజక్షన్ తీసుకురావడానికి ఇది ట్రై చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర వచ్చేసి $2.1 మిలియన్, అంటే మన కరెన్సీలో 16 నుంచి 17 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఇంజక్షన్కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ భారత ప్రభుత్వం తగ్గించింది. 6 కోట్ల రూపాయల నుంచి మినహాయించింది. 6 కోట్ల రూపాయలు ఇంపోర్ట్ డ్యూటీ 6 కోట్లను తగ్గించేసింది. తర్వాత ఒక్కసారి వన్ టైం మాత్రమే దీన్ని ఇస్తారు. ఇది నోవార్టిస్ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇది ఇంజక్షన్ తయారు చేసింది, ఇది అమ్ముతుంది. ఇంత ఖరీదు ఎందుకు అని అంటే శరీరంలో డిఎన్ఏ స్థాయిలో అత్యంత క్లిష్టమైనటువంటి టెక్నాలజీతోటి దీన్ని తయారు చేస్తారు ఇంజక్షన్, అందుకే అంత ఖరీదు. ఒకే ఒక డోసు జీవితం ఇస్తారు, దాంతో రికవర్ అవుతారు. సో దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. దాంతో పునర్వికాకి ఇప్పుడు ఆ ఇంజక్షన్ తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. సో కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే ప్రజాప్రతినిధులు, సామాన్యులు అందరూ కలిసి ఇప్పుడు పునర్వికాన్ని సేవ్ చేసేందుకు కావాల్సినటువంటి ఫండ్ని అయితే ఇచ్చారు. ఎవరైతే అసలు ఎంత ఫండ్ ఏంటి, ఎంత ఇంజక్షన్ ఉందా అనేది సందేహాలు వెలువచ్చుతున్నారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ పని చేశాను. సో 16 నుంచి 17 కోట్లు చేసేటువంటి ఇంజక్షన్ అది అమెరికాలో ఉంటుంది, దాన్ని తెప్పించడానికి రెడీ అవుతున్నారు. సో కాబట్టి చిన్నారి పునర్విక త్వరలోనే ఈ జబ్బు నుంచి బయటపడాలి అని మనందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.